అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నా పెయింటింగ్ ద్వారా చెప్పబోయే విషయం పాజిటివ్ పేరెంటింగ్. ముందుగా పేరెంట్స్‌కి, గ్రాండ్ పేరెంట్స్‌కి అండ్ కేర్ టేకర్స్‌కి నా అభినందనలు. మన చిచ్చర పిడుగులను ఎంతో పేషెన్స్‌తో హ్యాండిల్ చేస్తున్నందుకు. ఇది వాళ్ళ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే, మనం పేరెంట్స్‌గా మన ఎమోషన్స్ అనేవి పిల్లలపై ప్రభావితం చూపకుండా ఎలా హ్యాండిల్ చేయాలి అని. మనం మెషిన్స్ కాదు కదండీ! ఎంతవరకు ఓర్పుతో ఉండగలుగుతాము? అందుకే కొన్ని చిట్కాలను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఇవి నాకు కొంతవరకు హెల్ప్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం విసుగ్గానో, చిరాకుగానో ఉన్నప్పుడు పిల్లల అల్లరిని, చిన్న ఏడుపును కూడా తీసుకోలేము. అలాంటప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. కుదిరితే షవర్ తీసుకోండి. మీ పార్ట్నర్‌ని కొంచెం సేపు పిల్లల్ని హ్యాండిల్ చేయమనండి. ఆ స్పేస్ మనకెంతో అవసరము. ఇలా కుదరనప్పుడు పిల్లల్ని ఏడుపుని కొంతసేపు ఇగ్నోర్ చేయండి. వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఏడిస్తే కాసేపు వదిలేయండి. వాళ్ళే తమాయించుకుంటారు. ఇది 2 ఏళ్ల పైన పిల్లలకు. అప్పుడు వాళ్ళ ఏడుపుకి కారణం అడిగి చూడండి. అలా ఏడిస్తే అమ్మకు కోపం వస్తుంది అని మీ ఎమోషన్‌ని వాళ్ళకి చెప్పండి. ఆ తర్వాత రెస్పాండ్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మన పిల్లలకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. మనకి పిల్లలకి ఎమోషనల్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుందండి. ఇలా మన బుడిబుడి అడుగుల బుజ్జాయిలు చూస్తుండగానే పెద్దవాళ్ళయిపోతారు. అందుకని మీ పేరెంటింగ్‌ని ఎంజాయ్ చేయండి. మెమోరీస్‌ని పోగు చేసుకోండి. మీకు కనుక నా పెయింటింగ్ అండ్ టిప్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.